గ్రంథంలో ఉన్న సంగతులు దేవుని చిత్తములో ఏమై ఉందో ఆ యొక్క దేవుని చిత్తాన్ని మనం కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము ఆదికాండాన్ని ఈ సమయంలో ప్రారంభించుకుంటాం. ఆదికాండం 1వ అధ్యాయం. ప్రతి అధ్యాయానికి ఇలా కదా సరే మీరు పెట్టుకోండి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముంది, దేని గురించి ఉందండి? దేవుడు చేసిన 6 దినాల సృష్టి. కాబట్టి ఈ అధ్యాయానికి సైడ్ హెడ్డింగ్ మీరు రాసేసుకోవచ్చు. దేవుడు చేసిన 6 దినాల సృష్టి. ఆదికాండం 1వ అధ్యాయము ఏం తెలియజేస్తాను? దేవుడు చేసిన 6 దినాల సృష్టి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముంది, దేని గురించి ఉందండి? దేవుడు చేసిన 6 దినాల సృష్టి. కాబట్టి ఈ అధ్యాయానికి సైడ్ హెడ్డింగ్ మీరు రాసేసుకోవచ్చు. దేవుడు చేసిన 6 దినాల సృష్టి. ఆదికాండం 1వ అధ్యాయము ఏం తెలియజేస్తాను? దేవుడు చేసిన 6 దినాల సృష్టి. ఇది 1వ అధ్యాయం 1 నుంచి చివరి దాకా ఉంటుంది విషయాలు. చదువుతాం ఇప్పుడు. 1వ వచనం చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. కాబట్టి దీంట్లో ఏ పాయింట్ రాసేసుకోండి. ప్రతి అధ్యాయానికి కూడా సైడ్ ఎండింగ్ వస్తుంది. ఏ పాయింట్? వెలుగు కలిగెను మరియు చీకటి వేరుపరచబడెను. ఇది 1 నుంచి 5 వచ్చిన దాకా. నేను వెలుగు కలిగెను మరియు చీకటి వేరుపరచబడెను. అది రాస్తే మనం ముందుకెళ్తాం. ఇది చేయబడింది ఎన్నో రోజులు అన్నమాట. ఈ వచనాలలో ఉన్నది మొదటి దినం గురించి మేము ఆలోచన చేస్తాం ఇప్పుడు. వెలుగు కలిగెను మరియు చీకటి వేరుపరచబడెను. దానికి వచనాలు 1 నుంచి 5 వచనాలు. ఇప్పుడు చదువుదాం మనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయం ఉదయం కలుగుగా 1 దినం ఆయను అన్నాడు. దేవుడు చేసిన సృష్టి ఇక్కడ మనం చూస్తాము. 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏ విధానంలో సృష్టి చేశాడో చెప్పాడు. 1వ అధ్యాయం 1వ వచనం ఏమని ఉంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆ 1వ వచనంలో ఆ యొక్క కార్యక్రమం చేస్తాడు. ఏం చేశాడు? భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆదిలో చేసిన సృష్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ విధానంలో లేదు. ఆ యొక్క సృష్టి ఎలా చేశాడంటే భూమి ఆకాశములు కలిపి మిళితమైనదిగా సృష్టించాడు. భూమి ఆకాశం ఇందులోనే ఉంది. ఆ యొక్క భూమి ఆకాశం అనే పదం కూడా ఏ పదం వాస్తవానికి? ఏ పదము? సంయుక్త పదము. భూమి ఆకాశము వేరువేరుగా లేదు. ఇది దేవుడి రెండిటిని కలిపి సృజించాడు. కలిపి సృజించిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడో 2వ వచనం నుంచి చెప్తాడు. చదువుదాం మనము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని అంటే దేవుడు ఆదిలో చేసిన సృష్టి ఎలాగుందంటే మిళితమైనదిగా ఉంది. భూమికి ఆకారము లేదు, నిరాకారముగా
శూన్యంగా అంటే భూమి మీద అప్పటికి ఏమి చేయబడలేదు. కాబట్టి భూమి ఎలాగుంది? ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించిన భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. తర్వాత చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ, ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తారు. దేవుని ఆత్మ ఎవరు? దేవుని ఆత్మ గ్రంథము దేవుని యొక్క ఆత్మ అని అంటే గ్రంథం తెలియజేసిన విషయం ఏంటంటే పరిశుద్ధ ఆత్మని గురించి. కాబట్టి సృష్టి చేసే సమయంలో ఆదిలోనే ఈ మొదట్లోనే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఒకటి ఆది యందు అన్న తర్వాత ఎవరి గురించి చెప్పాడు? దేవుడు అన్నాడు. తర్వాత రెండవ వచనంలో ఎవరి గురించి చెప్పిన తర్వాత దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ గురించి చెప్పాడు. తర్వాత ఇంకా గ్రంథం మనం ఇంకా ముందుకు వెళ్తే లేదా చదువుకుంటూ వెళ్తే సృష్టి చేసే సమయంలో ఇంకెవరు ఉన్నారంటే ఎవరున్నారు? క్రీస్తు ప్రభు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు సృష్టి చేసిన విధానం, దేవుని యొక్క సంకల్పం అది. ఆ సంకల్పానికి రూపకల్పన ఇచ్చినప్పుడు క్రీస్తు ప్రభు. పరిశుద్ధాత్ముడేమో మనం యెషయా గ్రంథంలో చూస్తాము, ఈ భూమికి నీళ్ళకి వీటికి కొల వేసిన వాడు పరిశుద్ధాత్మ. కాబట్టి దేవత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హస్తం ఉంది సృష్టి చేసే విషయంలో. ఆ విషయం మనం గమనించాల్సిన అవసరత ఉంది. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. కాబట్టి దేవుడు మొదటి దినంలో ఏలో మీరు ఒకటి రాయొచ్చు. ప్రశ్న ఏంటంటే ప్రశ్న కాకుండా దేవుడు కలగజేసినది. ఈ మొదటి అధ్యాయంలో నోట్స్ ఎలా రాసుకోవాలో చెప్పిన తర్వాత నేను మిగిలిన ఆ మొదటి అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో నేను చెప్తాను నోట్స్ ఎలా రాసుకోవాలో. ఆ తర్వాత నుంచి నేను చెప్తుంటే మీరు రాసుకోవచ్చు. సరేనా? నోట్స్ ఇప్పుడు ఎలా రాయాలో బోర్డు మీద రాస్తాను. తర్వాత నేను రాయాను, మీరు విధానం ఫాలో అవ్వాలి. దేవుడు కలుగజేసినది మొదటిగా. ఎన్నో దినం గురించి మనం ఆలోచిస్తున్నాము? మొదటి దినంలో దేవుడు కలగజేసినది. ఏంటంటే కలగజేసాడు ఇందులో ఏంటి? భూమి ఆకాశములు కలిపి రాసుకోండి. ఎందుకంటే ఎలాగుంది? ఆదిలో దేవుడు చేసిన భూమి ఆకాశములు మిళితమై ఉంది. తర్వాత ఏం కలుగజేశాడు? 3వ వచనములో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. కాబట్టి రెండు మొదటి దినమున ఈ రెండు చేసినట్టుగా లేదా కలుగజేసినట్టుగా మనం చూస్తాము. దేవుడు ఆదిలో ఈ రెండు చేశాడు. అయితే ఆదిలో జరిగిన సంఘటన ఇంకొకటి ఉంది. ఏమిటనంటే 2వ వచనములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అన్నాడు. మొదటి వచనంలో ఏమని చెప్పాడు అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించును అని చెప్పాడు. 2వ వచనంలో జలము గాని చీకటి గాని దేవుడు ప్రత్యేకంగా సృష్టించినట్టు కనిపించదు, కానీ గ్రంథకర్త డైరెక్ట్గా చెప్పేసాడు విషయం. ఏమని అంటే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను అన్నాడు. కాబట్టి దేవుడు ఆదిలో మిళితమైన భూమి ఆకాశమును చేసినప్పుడు ఇందులోనే మరొక రెండు ఏమొచ్చిందనంటే ఆ భూమి ఆకాశంలో సృజించిన ఆ సమయంలో ఉత్పన్నమైనవి 2 ఉంది. ఏంటి? దేవుడు కలగజేసినది మొదటిది, 2వ పాయింట్ ఉత్పన్నమైనవి. అంటే చేసినప్పుడు బై ప్రోడక్ట్ గా వచ్చిందనమాట. అప్పుడు దేవుడే చేశాడు. అయితే చేసినప్పుడు దాంట్లో కలిపి అయితే ప్రత్యేకించి చేయలేదు, కానీ ఇది చేసినప్పుడు ఇది కలిగింది. ఏంటి? ఒకటి ఏంటి? చీకటి. తర్వాత రెండోది ఏంటి? జలములు. ఇది దేవుడు ఆదిలో సృష్టి చేసినప్పుడు ఇలాగ జరిగింది. తర్వాత 3వది ఏం చేశాడంటే దేవుడు 4వ వచనం నుంచి దేవుడు వెలుగును చేసిన తర్వాత వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడు అనమాట? 3వదిగా
వేరుపరిచినవి లేదా దేవుడు వేరుపరిచినవి అని రాసుకోవచ్చు మీరు. వేరుపరిచినవి దేన్ని వేరు చేశాడు దేవుడు? ఒకటి దేన్ని? చీకటిని. తర్వాత నెక్స్ట్ ఏంటి? దేవుడు వేరు చేసినది చీకటిని, వెలుగును వేరు చేశాడు. తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే 5వ వచనంలో, 5వ వచనం చదవండి. 5వ వచనం, దేవుడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దేవుడు పేర్లు పెడుతున్నాడు. కాబట్టి పేర్లు పెట్టినవి ఆది కాండంలో మీరు ఇలాగా రాసుకోవచ్చు. మొదటి అధ్యాయంలో ఇలా రాయడం అవుతుంది. పేర్లు పెట్టినది ఏంటంటే పేరు పెట్టాడు దేవుడు? వెలుగు నాకు ఏమని పేరు పెట్టాడు? పగలు. తర్వాత చీకటికి రాత్రి అని దేవుడు పేర్లు పెట్టాడు. ఇది దేవుడు చేసిన 6 దినాలలో మొదటి దినం యొక్క సృష్టి. ఇంకోసారి చదివేద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయెను. మీరు గమనిస్తే దేవుడు ఆదిలో సృష్టి ఎలా చేస్తాడంటే, మొట్టమొదటిగా ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించింది. మిళితమైనదిగా సృష్టించి దేవుడు దాంట్ నుంచి వేరు చేస్తూ కొన్ని ఇక్కడ ఇందులో ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు వెలుగు చేశాడు. వెలుగు చేసిన తర్వాత ఈ వెలుగున్న చీకటికి ఏం చేశాడు? వేరుపరిచాడు. వేరు చేస్తూ అలాగ వస్తున్నాడు. మొదటిగా దేవుడు చేశాడు. ఇందులో ఉత్పన్నమైనవి ఉంటాయి, అందుకు తర్వాత ఉండదు. దేవుడు చేసినవి ఇప్పిస్తాడు. భూమి ఆకాశం వెలుగు చేశాడు. తర్వాత వేరుపరిచాడు. తర్వాత వాటికి పేర్లు పెడుతూ వస్తున్నాడు అన్నమాట. దేవుడు చేసిన సృష్టి కార్యక్రమం మొదట్లో ఇలాగుంది. దేవుడు చేసిన తర్వాత నెక్స్ట్ చేసే ప్రతి కార్యక్రమం కూడా విధానం ఇలానే చేసుకుంటూ వస్తాడు. మిళితమైన దానిగా చేసి దాంట్ నుంచి ఒకటొకటి వేరుపరుస్తూ వస్తూ దానికి పేర్లు ఇస్తూ వస్తారనమాట దేవుడు. అది దేవుడు చేసిన 6 దినాల్లో సృష్టి కార్యక్రమంలో ఈ విధానంలో చేశాడు. ఇంకొకటి దేవుడు ముందుగానే ఏముంది? అంటే బై ప్రోడక్ట్ గా వచ్చినది చీకటి కదా. ఈ చీకటికి వేరుపరచడానికి దేవుడు ఏం చేశాడు? వెలుగును చేశాడు. కాబట్టి చీకటికి ఏం వేరు చేసింది అనమాట? చీకటికి వేరు చేసినది వెలుగు. మనం 2వ దినంకి వస్తున్నాం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. దేవుడు మొదటిగా భూమి ఆకాశములు మిళితమైనదిగా చేసి తర్వాత ఒకటొకటి వేరుపరుస్తూ వస్తాడు. ఆ విషయము మీరు జ్ఞప్తిలోనికి ఉంచాల్సిన అవసరం ఉంది. దినము 2 వచనాలు ఏంటి? 6 నుంచి 8 దాకా, అంతేనండి? ఓకే, చదువుదాం ఇప్పుడు 6 నుంచి 8. లేకపోతే అందులో రాసేసుకోండి, విశాలం వలన జలములు వేరుపరచబడేను అని. అందులో దినము 2, ఇది ఏ పెట్టుకుంటే ఇది బి. దినం 2లో విశాలము వలన వేరుపరచబడేను. ఈ వచనాల్లో అది విశాలం వలన జలములు వేరుపరచబడేను. ఇప్పుడు కూడా చదువుదాం. చదవండి ఎవరైనా. మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం అయ్యను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలిగిన 2వ దినము. కాబట్టి దేవుడు మిళితమైన భూమి ఆకాశంలో ఏం చేశాడు అనమాట? ఈ భూమి ఆకాశానికి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు
ఇందులో ఏం నిండి ఉంది? మొదటి దినాల్లో మనం చూసినప్పుడు చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండేను. అంటే దీనిలో ఈ భూమి ఆకాశంలో మిళితమైన చేసినప్పుడు ఏముందన్నమాట? చీకటి ఉంది. తర్వాత ఇంకేముంది? దేవుడు కలుగ చేసినది అప్పుడు ఏముంది? జలములు ఉన్నాయి. ఇలాగుంటే దేవుడు ఏం చేశాడు? రెండవ దినంన మరియు దేవుడు జలముల మధ్య ఇలా నిండి ఉంటే ఈ జలముల మధ్య ఏం చేశాడు అనమాట? దేవుడు ఖాళీ ప్లేస్ ని చేశాడు. దేవుడు ఒక విశాలం కలుగజేశాడు. పైన జలములకి కింద జలములకి మధ్యలో ఇది కింద జలములు అనుకుంటే మధ్యలో ఏం చేశాడు? విశాలము అంటే ఖాళీ ప్రదేశాన్ని చేశాడు. దేంట్లో మొదటి దినమున ఏదైతే దేవుడు మిళితమైన సృష్టిని లేదా భూమి ఆకాశములు చేశాడో దాంట్ నుంచి దేవుడు ఏం చేశాడంటే దాంట్లో 6వ వచనంలో మరియు దేవుడు జలముల మధ్య, జలము అందులో నిండి ఉన్నది, ఆ మధ్య ఏం కలగాలని చెప్పాడు? విశాలం కలిగి. విశాలం కలిగితే తర్వాత ఈ జలములను నెక్స్ట్ వేరుపరచు, ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి కింది జలములను, ఇది కింది జలములను, తర్వాత మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం అయ్యాను. వేరైపోయింది. వేరుపరపగా ఆ ప్రకారం అయ్యాను. దేవుడు ఆ విశాలంనకు దీనికి ఏమని పేరు పెట్టాడు? దీనికి ఆకాశము అని పేరు పెట్టాను. తర్వాత అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినం ఆయను అన్నాడు. కాబట్టి రెండవ దినంలో ఒకటి బిలో ఒకటి అన్నమాట దేవుడు కలుగజేసినది రాసి. దేవుడు ఏం కలుగజేసాడు రెండవ దినంలో? విశాలము. అది ఎక్కడ చేశాడు ఆ విశాలము? మిళితమైన భూమి ఆకాశముల యొక్క మధ్యలో, జలముల మధ్య విశాలం కలుగజేశాడు. దేవుడు కలుగజేసినది రెండవ దినంలో ఒకటే కలుగజేశాడు. ఏంటి? విశాలము. తర్వాత మనం ముందుకెళ్తే వేరుపరిచాడు. వేరుపరిచినవి, ఈ టైటిల్ రాసుకోవచ్చు. ఉత్పన్నమైన ఇక్కడ ఉండదు కనుక రెండోది వేరుపరిచినవి అని సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. రెండు వేరుపరిచినవి ఏంటి? విశాలము, క్రింది జలములు, మీది. అంటే మీరు సింపుల్ గా క్రింది జలము మీది జలములు అని రాసుకోవచ్చు. అది ఏం వేరుపరిచింది? విశాలము ఏర్పరిచింది అనమాట. తర్వాత దేవుడు దానికి పేరు పెట్టాడు. మూడవదిగా ఒకటేమో దేవుడు కలుగజేసినది, రెండోదేమో పేర్లు వేరుపరిచినది, మూడోది పేర్లు పెట్టినది. దేవుడు ఏమని పేరు పెట్టాడు అప్పుడు ఆ విశాలానికి? దీనికి ఏమని పేరు పెట్టాడు? ఆకాశం అని పేరు పెట్టాడు. కాబట్టి ఈ విధానంలో మీరు రాసేసుకోవచ్చు. రాసుకున్నారా? రెండవ దినం గురించి. రైట్, మనం మూడవ దినం వెళ్ళిపోతాం. మూడవ దినం మనము ABC రాసుకోండి. సి మూడవ దినం. మూడవ దినంలో ఏం జరిగిందంటే భూమి, మొక్కలు మరియు వృక్షములు సృజించబడెను. భూమి, మొక్కలు, వృక్షములు సృజింపబడెను. అది మూడవ దినంలో సైడ్ హెడ్డింగ్. చదువుదాం ఇప్పుడు. మూడవ దినం వచనము 9 నుంచి 13 దాకా. 9 నుంచి 13 దాకా. 9 నుంచి 13 దాకా చదువుదాం మనం ఇప్పుడు. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే. అంటే దేనికి అన్నమాట? ఆకాశం క్రింద జలం ఏది? ఇది చదవండి. ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని. దీంట్లో ఏం చేశాడు దేవుడు? ఇదంతా ఒక చోట కూర్చోబడి ఇందులో ఏం కనిపించాలని చెప్పాడు? ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఈ ఆరిన నేలకే ఏమని పెట్టాడు?
భూమి. వాస్తవానికి గమనించండి, దేవుడు మొదటి దినాన్ని భూమి ఆకాశంలో చేశాడు. చేస్తే అది ఎలాగుందని చెప్పాను, మిళితమైనదిగా ఉంది. దాంట్లో నుంచి వేరుపరుస్తూ ఇప్పుడు ఈ భూమిని కనిపించేటట్టు చేశాడు. ఈ కిందనున్న జలములను ఒక చోట కూర్చోబడి దీంట్లో ఏం కనిపించమన్నాడు, ఆరిన నేల కనబడు అన్నాడు. అప్పుడు ఏమైందన్నమాట, ఆరిన నేల కనిపించింది. దానికి పేరు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు, ఏమని, భూమి అని పేరు పెట్టాడు. చదువుదాం. ఆరిన నేల కనబడును గాక అని పలుగు ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. ఇంకా జలరాశికి ఆయన, అంటే కిందనున్న జలములు ఇంకా ఉన్నాయి, ఆరిన నేల కనిపించింది అందులో నుంచి ఆరిన నేల కనిపెడితే ఇంకా జలరాశికి ఏమని పేరు పెట్టిన తర్వాత ఆ జలములో నుంచే ఈ ఆరిన నేల కనిపిస్తుంది. ఆ తర్వాత మిగిలిన జలములకు దేవుడు ఏమని పేరు పెట్టాడంటే, ఏమని, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. అంటే ఇందులో ఉన్న జలరాశులకి సముద్రములని పేరు పెట్టడం జరిగింది. ఇంకా 11వ వచనం నుంచి దేవుడు ఆ 3వ దినాన ఏమేమి చేశాడో చెప్తున్నారు. గడ్డిని, విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్ష ఫలము ఈ భూమి మీద ఆరిన నేలలో ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనముల చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపిమ్మగా అది మంచిదని దేవుడు చూచాను. అస్తమయం ఉదయం కలుగగా ఎన్నో దినం అయింది, 3వ దినం అయింది. కాబట్టి మీరు రాసుకుని మరలా దేవుడు కలుగజేసినది అని సిలో సైడ్ హెడ్డింగ్ ఏమని చెప్పాను, సిలో భూమి మొక్కలు మరియు వృక్షములు సృజింపబడిన దాంట్లో ఒకటి దేవుడు కలుగజేసినది అని మరలా సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని ఏమేమి కలుగజేశాడు, 3వ దినమున ఆరిన నేల, గడ్డి, విత్తనములు ఇచ్చే చెట్లు, ఫలవృక్షములు. కాబట్టి 3వ దినమున అది కలుగజేసినది లేదా దేవుడు సృజించినది, దేవుడు చేసినది. 1వ దాంట్లో దేవుడు కలుగజేసినది అని సైడ్ హెడ్డింగ్ పెట్టి మీరు రాసుకోండి. మీకు విధానం చూపించండి, దేవుడు కలుగజేసినది అని మీరు ఒకటి దగ్గర రాసుకొని తర్వాత ఏమేమి ఇక్కడ కలుగజేశాడు దేవుడు, భూమిని అంటే ఆరిన నేలను, తర్వాత నెక్స్ట్ ఏంటి, గడ్డిని, ఫలవృక్షములను, భూమి మొలిపించమంటే మొలిపించింది. ఏమేమైతే కలిగించాడో అది రాసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటి, దేవుడు కలుగజేసిన తర్వాత ఉత్పన్నమైనవి ఉండదు, మొదటి దినంలో ఉంటుంది, వేరుపరిచినది. ఏమేమి వేరుపరిచాడు అక్కడ, వేరుపరిచినది ఏంటంటే వేరుపరిచాడు, జలముల నుంచి నేలను. ఒక చోట జలములు కూర్చోబడిన తర్వాత ఇందులో ఏం కనిపించమన్నాడు, ఆరిన నేల. కాబట్టి వేరు అయిందా లేదా, ఆ జలముల్లో నేల ఉంది, అందులో నుంచి ఆరిన నేల అనేది వేరైంది అనమాట, అది వేరుపరిచినది. తర్వాత పేర్లు పెట్టినది 3వది. దేనికి పేర్లు పెట్టాడు, 3వ దినం పేర్లు పెట్టినది 3వది ఏంటి, ఆరిన నేలకు భూమి అని, నెక్స్ట్ జలరాశికి సముద్రము అని మీరు రాసుకోవచ్చు. ఒక విధానం చూపించాను గతంలో చెప్తున్నాను, వల్ల ఈ విధానంలోనే మీరు ప్రతి దినం కూడా రాసుకోవచ్చు. 3 దినాలు అయిపోయింది. దేవుడు మొదటి దినాన్ని భూమిని చేశాడు. అయితే అది ఎలాగుంది, మిళితమైనదిగా ఉంది, దానికి ఆకారం అంటూ లేదు, నిరాకారంగాను శూన్యంగా ఉంది. అయితే దానికి ఇప్పుడు కొంచెము భూమికి ఒక చిహ్నం ఇచ్చాడు, ఆరిన నేల కనబడు గాక అన్నాడు. అంతకుముందు ఉన్నదే మొదటి దినంలో చేసిందే, ఇప్పుడు దానికి ఒక ప్రొసెస్ చేస్తున్నాడు అన్నమాట దేవుడు. ఇంకా మనం ముందుకు వెళ్తాం, అప్పుడు అర్థమవుతుంది. ఆరిన నేల చేసిన తర్వాత ఈ ఆరిన నేల మీద ఇంకేం చేశాడు, గడ్డిని, విత్తనమిటి చెట్లను, ఫలవృక్షములను. అంటే భూమికి ఏమొచ్చింది అన్నమాట, ఇప్పుడు ఒకప్పుడు నిరాకారంగా ఉంది, ఇప్పుడు దేవుడు దానికి ఏం చేశాడు, ఆకారాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు మిళితమైనదిగా చేసి వేరుపరుస్తూ ఆకారాన్ని ఇస్తూ దానికి పేర్లు పెడుతూ వస్తున్నాడు.
విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అర్థమవుతుందండి? 4వ దినానికి వెళ్దాం ఇప్పుడు.